డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో పలువురు మాజీ అధికారులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు. గత ప్రభుత్వంలో ప్రణీత్ రావుకు అండగా ఉన్న పెద్దలెవరని ఆరా తీస్తున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావును సిరిసిల్లలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకొచ్చిన పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించారు. ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతని అరెస్టు సమయంలో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఆయన వాడుతున్న సెల్ ఫోన్ పరిశీలించారు పోలీసులు. ఎస్బీఐలో పనిచేసే కాలంలోనూ ఆయన వాడిన సిమ్ కార్డులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటి నుంచి డేటాను రిసీవ్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఎస్బీఐ కార్యాలయంలో ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో నుంచి కొంత డేటా రికవరీ అయినట్టు సమాచారం. కొన్ని లక్షల కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ సేవ్ చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఎన్నికల ఫలితాల రోజు రాత్రి ఆ డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేశాడని అభియోగాలు మోపారు. ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రణీత్ కీలక పాత్ర పోషించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రతిపక్షాల డబ్బుకు సంబంధించి కాల్ రికార్డింగ్స్ మొత్తం కూడా ప్రణీత్ సేవ్ చేసినట్టు సమాచారం. వీరితో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నికల కోసం పార్టీలకు ఫండింగ్ ఇచ్చారు. ఆయా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ సైతం అతని కంప్యూటర్లో ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రణీత్ వెనకాల ఉండి కథ నడిపించిన అధికారుల పాత్రపైన ప్రస్తుత దర్యాప్తు సంస్థలు విచారణ చేయనున్నాయి. గత ప్రభుత్వం పెద్దల ఆశీస్సులు ప్రణీత్ రావుకు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వారి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక ప్రణీత్ అరెస్టుతో అలర్ట్ అయిన పలువురు మాజీ అధికారులు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతని టీంలో ఉన్న 30 మంది సభ్యులను ఇప్పటికే ప్రత్యేక బృందం గుర్తించింది. వారిపై సైతం పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.